లియో బాబుని వదిలేసి డీమార్ట్‌కి, రిలయన్స్‌కి వెళ్ళానండి. వచ్చిన తర్వాత "అసలు ఏం తెచ్చావు మమ్మీ? అసలు ఎంతసేపు నన్ను వదిలేసి ఎళ్ళిపోయావు. ఏం తెచ్చావో చూపించంటే" వాడికి స్కాన్ చేస్తున్నాననమాట నేను. "ఇదిగోరా ఇవి ఇవి తీసుకొచ్చానురా" అని స్కాన్ చేసి పక్కన పెడుతుంటే "ఓకే మమ్మీ ఓకే. బానే షాపింగులు చేసావు గానీ నాకు కాసేపు బెల్లీ రబ్స్ చెయి" అన్నట్టు వచ్చి పడుకున్నాడు. ఈ వీడియోలో నా డైలీ రొటీన్ కూడా కొంచెం యాడ్ చేస్తున్నానండి. ఎవరికైనా యూజ్ అవ్వచ్చు అని. ఇవన్నీ సర్దుకున్నాక వీడితో ఒక రీల్ షూట్ చేద్దామని చెప్పి కాసేపు ముగ్గురం కూర్చున్నాం. ఎక్కువగా విసిగించడండి. బానే చెప్పిన మాట వింటాడు ఏదైనా రీల్స్ షూట్ చేసేటప్పుడు. ఇంకా మనకైనా టైం పడుతుంది కానీ వాడు బానే ఇది చేసేస్తాడు. మీషో నుంచి ఒక ఆర్గనైజర్ అయితే ఆర్డర్ చేశానండి. బాగుంటే ఉంచుదాం లేకపోతే రిటర్న్ పెడదామని. బాగా నచ్చింది నాకు కూడా. ఇలా అయితే సెట్ చేసుకున్నాను. పడుకున్నాడు కదా అని వచ్చానండి చూడండి. కోడి నిద్రగాడు కోడి నిద్ర కోడి నిద్ర. అక్కడ నేను ఉంటేనే పడుకుంటాడు లేకపోతే వెంటనే వెనకాలకు వస్తాడు. ఫైనల్గా ఇలా అయితే సెట్ చేసుకున్నాను. వీడు కూడా పడుకుని పోయాడండి. తింటే తింటాడండి లేదంటే అలా పడుకుని పోతాడు. పడుకుని లేచాక తింటాడు. అది కూడా బలవంతంగా పెడితే తింటాడు. చూడండి ఎంత ముద్దుగా పడుకున్నాడో. 3:30 అయితే ఇక చాలండి మొదలు. లేస్తాడు ఇక చీవుడు ముక్కోడు. లేచి ఇంక నా చుట్టూ తిరుగుతాడు. నన్ను తీసుకెళ్ళమనడండి. అన్నకు చెప్పు, అన్నని తీసుకెళ్ళమని చెప్పు క్లియర్గా అడుగుతాడండి. వాడికేమో ఎగ్జామ్స్ అని చెప్పి మా పాప తీసుకెళ్ళింది. తనకి ఎంత ముద్దొచ్చి వీడియో తీసిందంట. బతిమాలుతున్నాడు మమ్మీ నా కాళ్ళు పట్టేసుకుని చుట్టేసి అక్క ఇంకొంచెం ఎదరికి తీసుకెళ్ళే ప్లీజే అన్నట్టు. చూడండి ఎలా అడుగుతున్నాడో. సరే పద అని ముందుకు తీసుకెళ్ళిందంట కానీ వాడేం తృప్తి అవ్వడండి. అలా తిరుగుతూ ఉండాలి వాడు. పెద్ద గాలోడండి బాబు. గాలికి తిరుగుతూనే ఉంటానంటాడు. సరిపోలేదు వాడికి. పద మమ్మీ మనం వెళ్ళి మొక్కలు పని చేసుకుందాం అని. నువ్వు నోరు మూసుకుని కూర్చో బాబు ఇప్పుడు ఏ రాకీ గడ మీద అరుస్తావు అని చెప్పి బయటికి తీసుకొచ్చి కూర్చోబెట్టాను. అలా అయితేనే ఉంటావు లేకపోతే లోపలికి వెళ్ళిపోతావు అని. ఇది మీషో నుంచి కోకోపీట్ ఆర్డర్ చేశానండి. బయట చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది కోకోపీట్. మనకి మీషోలో 136 రూపీస్కి 8 కేజెస్ బ్యాగ్ అయితే వచ్చింది. కానీ ఆ డెలివరీ బాయ్స్ మాత్రం అది బరువు ఉంది మేము తేమని చెప్పి 3 రోజులు ముప్పు తిప్పలు పెట్టి 3వ రోజు తీసుకొచ్చి ఇచ్చెళ్ళారు. కానీ రీజనబుల్ ప్రైస్కి అయితే వస్తుంది. మొక్కలన్నీ బాగా పెరుగుతున్నాయండి. ఇది వామాకు బజ్జీలు కూడా వేసుకుంటున్నాం మేము. చూడండి చక్క పువ్వుల్లాగా వచ్చాయి. కాకి వాటర్ తాగుతుంటే దాన్ని విసిగించి వెళ్ళగొట్టాడని వీడిని లోపలేసాను. అది వాటర్ తాగుతుంది కదా అని చెప్పి. ఈలోపు నేను కలుపు తీసుకుందాం కదా అని కొన్ని మామిడాకులు తీసి గుమ్మానికి పెట్టానండి. వీడిని లోపలేసానని చూడండి. నేను మొక్కలకు నీళ్ళు పట్టేటప్పుడు వీడిని రానివ్వనండి. భయపడతాడు. వాటర్ చూసి జారిపోతాడని భయం. ఈ గోడల్లో నీళ్లు కూడా 2 డేస్కి ఒకసారి వంపేసి వాటర్ మారుస్తూ ఉంటాను. వాటికి పెట్టే బౌల్స్ కూడా కడిగేస్తూ ఉంటాను ఇలా వాటర్ కొట్టేటప్పుడే. సోప్ అది పెట్టను కానీ నీళ్లతోనే నీట్గా కడిగేసి పెడతా ఉంటాను. మొక్కలు బయట మొక్కలన్నిటికీ నీళ్లు పట్టేసి ఇంకా లోపల మొక్కలకి పెడదామని వెళ్ళానండి. ఈ కాకులు అయితే పాపం వెయిట్ చేస్తున్నాయి. లోపలైతే వాటర్ పోయడానికి ఉండదు. మగ్గుతోనే వేసుకోవాలి. పైప్తో కొట్టడానికి ఉండదు. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళి పైన మొక్కలన్నీ చూసుకొని ఆ పనులన్నీ చేసుకుని రావాలండి. మొక్కలు మనం ఎంత జాగ్రత్తగా చిన్న పిల్లల్లా చూసుకుంటే వాటి రిజల్ట్ కూడా అలానే ఉంటుందండి.